దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న రేవంత్ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటన. నీతులు చెప్పే డీజీపీ కాకి బుక్ ఎక్కడికి వెళ్లింది? హరీష్ రావు. జర్నలిస్టులు బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్లు వేస్తున్నారని మండిపాటు. వైసీపీ అధికారంలోకి రాగానే నారా లోకేష్ ను అరెస్టు చేస్తాం అన్న వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు. జ్యూరిచ్ల సీఎం కు ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు. షాద్ నగర్ నుంచి తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర. ఈ యాత్రకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ. కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై పోలీసులు మౌనం పాటించడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. చట్టం అందరికీ సమానమని చెబుతూ నీతులు చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి కాకి బుక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లిందని ఎద్దేవా చేశారు. కాకి బుక్ ను కాకి ఎత్తుకెళ్లిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల కేసులో సిట్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని చెబుతున్నారని, అదే నిజమైతే ఆయన ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైనట్టే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిపాలన బాధ్యత వహించే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారండి. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనఖా చేస్తున్నారు మీరంతా. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్ నే బెదిరించేసింది. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లను చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితే లేవు? ఏమైంది కాకి బుక్? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్? సజ్జనార్ నీకు ఇవేం కనబట్టలేవా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక దండుపాలెం ముఠా తయారైపోయింది. రాష్ట్రం పరువు తీస్తా ఉన్నారు మీరు. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, దీంట్లో మీరు ప్రగతి సాధిస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్ నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లను చదివినాం మనం. కమిషన్లేవి? విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లులు కోరిన మొక్కుడుచుకుందమో దేవ, సమ్మక్క గన్న సారక తల్లిని కలుసుకుందమో, దండిగా కొలుసుకుందమో దేవ. నగదారిలో జగనగదారిలో సమ్మక్క సారక్క గద్దలు మెరిసే ప్రతి ఊరిలో, నగదారిలో సగనగదారిలో. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. నా గెలుపును ఆపే దమ్ము కేటీఆర్ కు ఉందా అని సవాల్ చేశారు. మహిళలను అనగదొక్కాలని ఎవరు చూసినా వారికి తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ కవిత కోసం పనిచేయబోతున్నారట. 2 నెలల వ్యవధిలోనే కల్వకుంట్ల కవితను హైదరాబాద్ కు వచ్చి పలుమార్లు రహస్యంగా సమావేశమయ్యారట ప్రశాంత్ కిషోర్. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో వీళ్ళ సమావేశం జరిగినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. లేటెస్ట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ తో కల్వకుంట్ల కవిత సమావేశం కూడా నిర్వహించారంట. రాష్ట్రంలో హత్యలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనపై ఎంక్వైరీ కమిషన్ వేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. లోకేష్ ను జైల్లో పెడతామని అన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. దుర్మార్గులకు అండగా నిలవడం అన్యాయమని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. దేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్లీ వాటన్నిటి కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడితే కనీసం కొంత ప్రజలన్నా బాగుపడతారు కదా. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒక్కటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి, ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే, ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇది ఎంత అన్యాయం అంటే ఈ మధ్యనే 2
ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో ఏ